శుభాకాంక్షలు. ఎందుకంటే ఆయన లేరు అని ఎవరన్నా అనుకుంటే అది అమాయకత్వం అండి. ఆయన ఉన్నారు. మొత్తం కోట్ల మంది అభిమానుల గుండెల్లో ఆయన సజీవంగా ఉన్నాడు. ఆయన కృష్ణుడు, ఆయన రాముడు, ఆయన దేవుడు. అటువంటి మహానుభావుడు మే 28వ తారీఖు ఈ రోజున వారి జన్మదినం. వారు అక్కడే ఉద్యోగంలో ఉంటే ఎలా ఉండేదో మనకు తెలియదు. కానీ మన దేశంతో అడుగుపెట్టి నా దేశంతో పూర్తి అవుతుంది అనుకున్నాం మేము. కానీ మేజర్ చంద్రకాంత్ దాకా కూడా ఆయన వచ్చి ఒక అద్భుతమైన నటనని మేజర్ చంద్రకాంత్లో ఆయన ప్రదర్శించారు. మీరు అందరూ చూసి ఉంటారు, ప్రేక్షకులు అందరూ కూడా. ఎలా ఆయన అసలు ఆ వయసులో ఆయన ఈ ఏరియాలోనే ఎక్కడో ఒక చోట ఫైటు ఆయన ఎగిరి తంత అంటే మాకు గుండెల్లో వణుకొచ్చింది తప్ప ఆయన చిరునవ్వుతో అలాగే ఎగిరి తంతా ఉన్నారండి. అంటే అంత అద్భుతమైనటువంటి మహానుభావుడు. ఎవరైనా సరే దేవుడు ఎలా ఉంటాడు అంటే రాముడు ఎలా ఉంటాడో కృష్ణుడు ఎలా ఉంటాడో చాలామందికి తెలియకపోవచ్చండి. కానీ ఎన్టీ రాముడు ఎలా ఉంటాడో అందరికీ తెలుసు. కాబట్టి దేవుడు ఎలా ఉంటాడంటే ఆయన వంక చూపించి అలా ఉంటాడని మనం చెప్పుకోవచ్చు. ఆ మహానుభావుడి జన్మదిన సందర్భంగా మా మోహన్ కృష్ణ వారి కుటుంబం, మా మాదాల రవి, మా ప్రసన్న, మేమందరం కూడా ఇక్కడ మా టీవీఎస్ రాజు గారి అబ్బాయి ఇక్కడ ఉన్నాడు. అందరం అంటే మా అందరికీ ఎంత ప్రేమో ఆయన అంటే పొద్దున్నే లెగవగానే నా తలుపు ఇలా తీయగానే ఆయన ఫోటో ఉంటుందండి. ముందు దేవుళ్ళకి దండం పెట్టండి, ఆయనకి దండం పెడతానండి ముందు. అంటే అంత దైవంగా మేము ఆరాధించే మహానుభావుడు ఆయన. సో ఒకే ఒకటి ఎప్పుడు అడుగుతూ ఉంటాను ఆయన, మళ్ళీ పుట్టండి అన్నగారు. ఎందుకంటే భగవంతుడు మళ్ళీ కలికి అవతారంలో మీ అవతారంలో వస్తాడేమో మాకు తెలియదు. మళ్ళీ పుట్టండి అన్నగారు, ఒక భగవంతుడిలాగా పుట్టి ఈ ప్రపంచాన్ని కాపాడమని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు సుదినం అంటే పండుగ రోజు. ఈరోజు మనం మా నాన్నగారి 102వ జయంతి జరుపుకుంటున్నాం. అందుకనే ఈరోజు పండుగ దినం అన్నాను. ఎందుకంటే ఒక అవతార పురుషుడు జన్మించిన రోజు. నా దృష్టిలో ఆయన భగవంతుడు. నా దృష్టిలోనే కాదు, అనేక కోట్లాది మంది మనస్సులో ఆయన చిరస్థాయిగా ఉండిపోయాడు ఒక భగవంతుని రూపంగా. ఆయన ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి కృషితో బాగా పైకి వచ్చిన వ్యక్తి. అటు సినిమా రంగంలో కానివ్వండి, ఇటు రాజకీయ రంగంలో కానివ్వండి, ఎంతో కృషితో పైకి వచ్చిన వారు. వారిది ఒకటే సూక్తి, కృషితో నాస్తి దుర్భిక్షం. ఆయన సినిమాలో కూడా, అడవిరాముడు సినిమాలో ఒక పాట ఉంటుంది, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని. అది అక్షరాల ఆయనకి వర్తిస్తుంది. ఆయన సినీ రంగంలో కూడా సామాజిక సేవ చేశారు. ఎన్డీఎఫ్ అప్పుడు కానివ్వండి, అంటే మన పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు ఆయన జోలి పట్టారు. వారి సంక్షేమం కోసం, జవాన్ల సంక్షేమం కోసం. అలాగే రాయలసీమ కరువు వచ్చినప్పుడు భిక్షాటన చేశారు ఆయన. అలాగే దివిసీమ తుఫాన్ వచ్చినప్పుడు ఆయన బాబాయ్ నాగేశ్వరరావు గారితో కలిసి మళ్ళీ నిధులు సేకరించారు. అది చిత్రరంగం. రాజకీయ రంగంలోకి వచ్చినప్పుడు ఆయన పేదల పెన్నిది, బడుగు వర్గాల పెన్నిది. ఆయన ₹2 కిలో బియ్యం కానివ్వండి, లేకపోతే ఆడవారికి ఆస్తిలో హక్కు కానివ్వండి, వారికి ఒక ప్రత్యేకమైన విశ్వవిద్యాలయం కూడా స్థాపించారు, పద్మావతి విశ్వవిద్యాలయం. ఎన్నో సంక్షేమ పథకాలు. అలాగే రైతులకు స్లాబ్ అంటే ₹50కే ఉచిత ఎలక్ట్రిసిటీ కరెంట్ ఇచ్చారు ఆయన. ఇన్ని సంక్షేమాలు తీసుకొచ్చిన ఆయన వీటన్నిటికీ ఆద్యుడు. ఆయన పథకాలు ఇప్పుడే మిగతా వారు కూడా అనుసరిస్తున్నారు.
సో ఆయన ఈ తెలుగువారి గుండెల్లోనే కాదు, యావత్ ప్రపంచ వారి గుండెల్లో కూడా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు. ఇంకో విషయం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున అంటే రామారావు గారి జన్మదిన రోజున అధికారిక వేడుకగా ప్రకటించింది. అంటే జియో జారీ చేసింది. అధికారంగా అది ఒక పండగ లాగా జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. సో వారికి మా నందమూరి కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. మాదాల రవి గారికి, రాజు గారికి, డివికే రాజు గారికి, ఉమామహేశ్వరరావు గారికి, మా ప్రసన్న గారికి, మన ఈయన వెనకాల మా పుండ్రకాక్ష గారు అబ్బాయి అట్లా నాగేశ్వరరావు గారు, మళ్ళీ పల్లి కేశవరావు గారు, రాజు గారు, వారి పేరు మరి మాణిక్ గారు, ఇంకా పేరున అంటే నేను మర్చిపోతే క్షమించండి. అందరికీ నా కృతజ్ఞతలు. వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిపించినందుకు వారికి నా ధన్యవాదాలు. జై ఎన్టీఆర్. అందరికీ నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా, ఒకప్పుడు తెలుగు అనే పదం అంటే మద్రాసీలు, సౌత్ ఇండియా అంటే మద్రాసీలు అనే దగ్గర నుంచి తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక కథానాయకుడిగా వారు వేసినన్ని పాత్రలు, అంత గొప్ప నటులు, అది ఈ రాష్ట్రంలోని అన్ని తెలుగు ప్రజలందరికీ తెలిసిందే. అలాగే ఒక ప్రజానాయకుడిగా, కథానాయకుడిగానే కాదు ప్రజానాయకుడిగా వారు ఒక గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీని స్థాపించి, అలాగే 6-7-8 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఎన్నో గొప్ప పథకాలు చేశారు. నాకు తెలిసి బహుశా అంత గొప్ప ముఖ్యమంత్రి, అంత ఆదర్శవంతంగా ఉన్న ముఖ్యమంత్రి పథకాల్లోనే కాదు, జీరో అవినీతితో అంత నిరాడంబరంగా అంత గొప్ప ముఖ్యమంత్రి బహుశా ఎవరు ఉండరు. అలాగే ఇటువంటి గొప్ప వ్యక్తులకి మన భారతరత్న అనేది ఇటువంటి గొప్ప వ్యక్తులకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతరత్న అనేది నందమూరి తారక రామారావు గారికి ఇస్తే ఆ అవార్డుకే వచ్చే గౌరవం వస్తుంది. ఇంతకు ముందు చాలా ఉద్యమాలు జరిగాయి నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని. కానీ ఇప్పుడు మళ్ళీ వారి కుటుంబ సభ్యులు మోహన్ కృష్ణ గారు, అలాగే ఇక్కడ మోహన్ రూప గారు, సీమ గారు, అలాగే ఇండస్ట్రీ పెద్దలు పర్చూరు గోపాలకృష్ణ గారు అందరూ ఉన్నారు, ప్రసన్న గారు అందరూ ఉన్నారు. మేము మా ఫిలిం ఇండస్ట్రీ తరఫు నుంచి కూడా భారతరత్న నందమూరి తారక రామారావు గారికి ఇవ్వాలని ముందుగా 102వ జన్మదిన శుభాకాంక్షలు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి నందమూరి తారక రామారావు గారికి 102వ జయంతి ఇది. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు 2 కళ్ళు లాంటి వారు. ఇక నందమూరి తారక రామారావు గారి ఆదర్శాలతో అటువంటి గొప్ప వ్యక్తులు మాకు నాయకులు అని చెప్పుకోవటమే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి చాలా గౌరవప్రదమైంది. అందుకని ఇటువంటి గొప్ప మహనీయుడు, అలాగే వారి పిల్లలు కూడా మీకు అందరూ తెలిసిందే, వారి భావాల్ని కంటిన్యూ చేస్తూ సామాజిక స్పృహతో ఉంటున్న వాళ్ళందరికీ మా విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరోసారి నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి నాడు వారికి మా విప్లవ జోహార్లు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పుణ్య దంపతులైన మా తాతగారు నందమూరి తారక రామారావు గారికి, మా నానమ్మ బసవరామ తారకం గారికి పాదాభివందనాలు చేసుకుంటూ, ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, ఆప్తులు, మిత్రులు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మా తాతగారు 102
జన్మదినం కావటం సందర్భంగా ఇక్కడ అందరూ మనం ఏకమయ్యి ఆయనకి విషెస్ తెలుపుతానికి వాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు. ఎన్టీఆర్ అంటే ప్రతి తెలుగువారి పౌరుషమైన, ఎన్టీఆర్ అంటే ప్రతి తెలుగువారి ఆత్మగౌరవమైన, ప్రతి తెలుగువారికి, తెలుగు జాతికి ఆయన దైవం. ఆయన తెలుగువారి గొప్పతనం, తెలుగు జాతి గొప్పతనం సాటి చెప్పిన మహానుభావుడైన, క్రమశిక్షణకు, నీతి నిజాయితీకి ఆయన ప్రతీక. ఒక సినీ నటుడిగా స్వయం కృషితో అంచులంచులుగా ఎదిగి ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించడం జరిగింది. రాముడు ఆయనే, రావణాసుడు ఆయనే, కృష్ణుడు ఆయనే, దుర్యోధనుడు ఆయనే, కీచకుడు ఆయనే, అర్జునుడు ఆయనే. నాయకుడు, ప్రతి నాయకుడు పాత్రలు పోషించి ప్రజల్ని మెప్పించగలిగే ఏకైక నటుడు మన అన్న ఎన్టీఆర్ గారు. 1964లో మన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇక్కడ నిజాం కాలేజ్ క్యాంపస్లో ఆయనకి ఒక శీర్షిక ఇష్టం జరిగింది. అదే నటరత్న. 1974లో శ్రీశైల్ జగద్గురు గారు నవరసాలు పండించే ఏకైక నటుడు మన అన్నగారు అని ఆయనకి ఇచ్చిన శీర్షిక వరల్డ్ ఫేమస్ యాక్టర్. అదే కాకుండా అశేష ఆంధ్ర ప్రజలు ఆయన పట్ల చూపించిన ప్రేమ, ఆప్యాయత తిరిగి వాళ్ళకే చెందాలని ఆయన జీవితం ప్రజల కోసం అంకితం చేసుకున్నారు. ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం అని అతి కొత్త సమయంలో టీడీపీ పార్టీని గవర్నమెంట్ ఫామ్ చేసి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తూ జరిగింది. ఆయన ఒక చరిత్ర అందరికీ తెలిసిందే. కానీ ముఖ్యంగా ఒక నటుడుగా అయినా సరే, ఒక రాజకీయ నాయకుడైనా సరే, ముఖ్యంగా ఆయన ఒక సంఘ సంస్కర్త అని నేను తెలియచేసుకుంటున్నాను. అట్లానే మొన్న పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్లో చనిపోయిన మా తోటి భారతీయులకి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ, వాళ్ళ కుటుంబ సభ్యులకి దేవుడు మనోధైర్యాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను. జై జవాన్, జై హింద్, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. అందరికీ నమస్కారం. ఇవాళ మా తాతగారు నందమూరి తారక రామారావు గారి జన్మదినం. జోహర్లు హ్యాపీ బర్త్డే తాతగారు అని చెప్పారు. హ్యాపీ బర్త్డే తాతగారు అని చెప్పారు. హ్యాపీ బర్త్డే తాతగారు. ఒక్క మాట హ్యాపీ బర్త్డే అండి. ఆయన మన అందరి మధ్యలో ఉంటూ మన ముందు తీసుకెళ్తున్నారనే నమ్మకం నాకుంది. నమస్కారం అండి. నా పేరు అట్లూరు నాగేశ్వరరావు. నేను పుండరీక అక్షయ్ గారి అబ్బాయిని. ఈరోజు మా మావయ్య నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా వారికి నా కృతజ్ఞతాంజలి. వారు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగానికి వారు కీర్తి ప్రతిష్టలు తీసుకురాగలిగారు. ఎలా అంటే వారు నట జీవితం మొదలుపెట్టింది విజయవాడలో. ఇది నాటక రంగాల్లో నుంచి అప్పట్లో మా నాన్నగారు పుండరీకాక్ష గారు, త్రివిక్రమరావు గారు వారు కలిసి నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనేది ఒక సంస్థ స్థాపించి అక్కడ నాటకాలు వేసి ఆ నాటకాలకి ఒక వన్నీ తీసుకొచ్చి, అంటే ప్రేక్షకులకి ఆహ్లాదం కలిగించడం కోసం వారు చేశారు తప్ప ఇది ఆర్థికమైన దీనికోసం అయితే కాకుండా చాలా కృత నిశ్చయంతో ఆయన ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో అలాగ షైన్ అయ్యి వచ్చారు. ఆ తర్వాత మద్రాసు రావటం కానీ, ఆయన విజయ సంస్థలు చేరటం, సొంతగా ఒక సంస్థ నిర్మించడం, అందులో నేషనల్ ఆర్ట్ థియేటర్స్లో అలాగే బలరాం గారు, పుండరీక అక్షయ్ గారు, తర్వాత త్రివిక్రమరావు గారు, నందమూరి తారక రామారావు, డివిఎస్ రాజు గారు అందరూ కలిసి ఒక సంస్థ స్టార్ట్ చేసి అక్కడ చలనచిత్ర పరిశ్రమలో అంటే ఒక నటుడికి కానీ ఒక చిత్ర సీమలో ఉండే పనిచేసే వారికి కానీ ఒక గౌరవ ప్రతిష్టలు కలిగించే విధంగా, ఒక గౌరవాన్ని తీసుకొచ్చే విధంగా ఆయనే చేశారంటంలో ఎటువంటి సందేహం లేదు. అంటే ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో
ఆయన ఆ రంగానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. అలాగే తర్వాత అంటే నేను మద్రాసులో పుట్టి పెరిగానండి. అక్కడ తమిళ వాళ్ళు కానీ కేరళ వాళ్ళు కానీ పేపర్ రీడింగ్ చదవడం కానీ రాజకీయాలు ఏం జరుగుతున్నాయని తెలుసుకోవడం కానీ ఉండేది. నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రో, ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరు మంత్రో అనేది కూడా ఎవరు పట్టించుకునేవారు కాదండి. ఎప్పుడైతే ఈ వీరు రంగంలోకి దిగి రాజకీయ రంగంలోకి వచ్చి వారు ఎప్పుడైతే తిరగడం మొదలుపెట్టారో అందరూ ఆకర్షణ రాజకీయాల వైపు అసలు ఏం జరుగుతుంది, మనకేం కావాలి, ఈయన ఏం చెప్తున్నారు, ఓహో ఇదా రాజకీయంలో జరగాల్సింది, ఈ సంక్షేమాలు ఇరియా అన్న పద్ధతిలో ఒక్కొక్కళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి, అంటే ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో, అరే రాజకీయ రంగంలో అందరూ ఈయన సినిమా వాడు ఈయనేం చేస్తాడు ఇది అనుకున్నారు. కానీ ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే ఈరోజు నడుస్తున్నాయి, అవి ఎప్పుడు నడుస్తాయి. ఆయన ఈ 100 కాదు ఇంకొక 100 సంవత్సరాలే సరే ఆయన ఒక తెలుగువాడిగా తెలుగు ఖ్యాతిని మొత్తం అన్ని దేశాల్లో కూడా తెలుగువారంటే వీరు అంటే వారు ఎటువంటి వారు అనేది నిరూపించారంటే అది ఒక్క నందమూరి తారక రామారావు గారికి సాధ్యం. కనుక వారు ఏ లోకాల్లో ఉన్నా సరే వారి ఆశీస్సులు మనకి మన తెలుగు వారందరికీ కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గురువు గారు పరచూరి గోపాలకృష్ణ గారికి, ప్రసన్న గారికి, మా వైస్ ప్రెసిడెంట్ రవి గారికి, రూపమ్మ గారికి, సీమమ్మ గారికి, టీవీకే రాజు గారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున వీరందరి మధ్యన అన్నగారిని స్మరించుకోవడం అంటే నా పూర్వజన్మ సుకృతమే. పసితనం నుండి అన్న ఎన్టీఆర్ అంటే నా నరాలలో ప్రాణంగానే ఎక్కువ జీర్ణించుకుపోయిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మా తల్లిదండ్రులను భగవంతుడిని ఎంత ఆరాధిస్తానో అంతకు 1000 రెట్లు ఎక్కువ ఆయనను ఆరాధిస్తాను. ఎందుకంటే ఆయన సినిమాల ప్రభావం వల్ల నేను అయ్యాను. నా అదృష్టం ఏంటంటే మోహన కృష్ణ గారు కెమెరామెన్గా ఉండి అన్నగారి దర్శకత్వంలో అన్నగారు బాలకృష్ణ గారితో బ్రహ్మాండ విశ్వామిత్ర చిత్రంలో నేను నటించాను. అది నా జన్మ సుకృతమైంది. ఆయన చేత ఆశీర్వదింపబడ్డ వ్యక్తిని. ఆయన చెయ్యి తాకిందంటే ఆయన కళ్ళల్లో చూసామంటే ఆ భగవంతుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు ఏకమైతే ఏమొస్తుందో అదే ఎన్టీఆర్. అలాంటి గొప్ప ఎన్టీఆర్ డైరెక్షన్లో చేయడము, ఆయన శిష్యుడిగా ఆయన అడుగులు అడుగేసి రాజకీయంగా చిన్నప్పుడే మార్చి 82 29వ తేదీన పార్టీ స్థాపిస్తే ఎమ్మెల్యే క్వార్టర్స్ అక్కడి నుంచి మేమందరము రామదండుగా గుంపుగా వెళ్తే ఆయన ఒకటే మాట అన్నారు, మీకు ఓటు హక్కు లేదు, మీరంతా రామదండు, ఎప్పటికీ మీరు మాతోనే ఉండాలంటే ఆ రోజు నుంచి ఆయన ఏ ముహూర్తాన ఆ మాట అన్నారు ఈ రోజు వరకు అక్కడే ఆయనతోనే ఆయన పార్టీలోనే ఉండి అది మాకు గెలుపు ఓటంతో సంబంధం లేదు. కేవలం ఒక ఎన్టీ రామారావు మీద అభిమానం కొద్ది మా గురువు దైవమైనందుకు మేము ముందుకు సాగిపోతూ వస్తాము. ఈరోజు ఆయన 102వ జన్మదినం కాబట్టి ఆయనను స్మరించుకొని వచ్చాను. మరణము లేని వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక ఎన్టీ రామారావు గారు. ప్రజల గుండెల్లో నేటి యువత గుండెల్లో కూడా ఆయన ఆదర్శమూర్తి. ప్రపంచవ్యాప్తంగా మీరు తెలుసుకోండి, ₹1 జీతం తీసుకొని ఒక వ్యక్తి చాకిరి ప్రజల కోసం వ్యక్తి చాకిరి చేసిన వ్యక్తి ఈరోజు అసెంబ్లీకి పోకుండానే జీతాలు తీసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్షమించాలి, ఇది కాంట్రవర్సీ కాదు, ఆయన గొప్పతనం కోసం చెప్పాను నేను. జై హింద్, జై ఎన్టీఆర్. జబ్ తక్ సూరజ్ చాంద్ रहेगा अन्ना तुम्हारा नाम रहेगा. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఇవాళ ప్యాన్ ఇండియా అంటున్నాం. మనకి చరిత్రలో మొట్టమొదటి ప్యాన్ ఇండియా స్టార్ నందమూరి తారక రామారావు. ఆయన 5వ సినిమాతోనే పాతాళ భైరవి తెలుగు, తమిళ, హిందీ సినిమాలు చేసి 3 సినిమాలు స్ట్రైట్ హిందీ సినిమాలు సూపర్ హిట్. పాతాళ భైరవి, నయా ఆద్మీ, చెండి రాణి 3 సూపర్ హిట్లు కొట్టి అట్టాగే కర్ణ తమిళ్ ఇట్లా చేసుకుంటూ ప్యాన్ ఇండియా నుంచి ఆయన సినీ రంగంలో రారాజుగా వెలిగి ఆఖరికి భారతదేశంలో ఏ నటుడు తీసుకున్నట్టుగా రోజుకి ₹1,00,000 రెమ్యునరేషన్ తీసుకునే పరిస్థితిలో ఆయన కుటుంబం, ఇన్నాళ్ళు కుటుంబాన్ని చూశాను. ఇప్పుడు నాకు కుటుంబం అంటే నా నందమూరి కుటుంబం కాదు, నాకు ఇవాళ నా ప్రజలు, తెలుగు ప్రజలందరూ నా వాళ్ళు, నా కుటుంబం అని చెప్పి రాజకీయ రంగంలోకి వచ్చి అడుగుపెట్టి తెలుగుదేశం పార్టీ అని చెప్పి పెట్టి 9 నెలల్లోనే రాజ్యాధికారం సంపాదించి అక్కడి నుంచి ప్రజల కోసం ఎన్నో పథకాలు ఇవాళ ఆయన పథకాలు రైతులకు సంక్షేమంగా కానీ, మహిళలకి ఆస్తి హక్కు ఇవ్వటంగా కానీ, మహిళా యూనివర్సిటీ కానీ 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించింది కూడా ఆయనే. అలా చూసుకుంటే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి బడుగు, బలహీన, దళిత, మైనారిటీ వర్గాలకి ఇవాళ రాజ్యాధికారం అనుభవిస్తున్నారంటే అది కేవలం ఎన్టీ రామారావు పుణ్యం. అలాంటి వ్యక్తి కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేవలం ఏకపార్టీ పాలన ఉండేది. అలాంటిది కేంద్ర ప్రభుత్వంలో ఇవాళ ఏకపార్టీ పాలన కాదు, భిన్న పార్టీల పరిపాలన అని ఒక ఫెడరల్ స్పిరిట్తో ఇవాళ కూడా ఆయనదే నడుస్తుంది. ప్రతి రాష్ట్రం ఆయన్ని అనుసరించి ముందుకెళ్తున్నాయి.
అలాంటి మహానుభావుడు ఇక్కడ ఎప్పుడు కూడా ఆయనకి మరణం లేదు. భూమి ఆకాశాలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు బతికే ఉంటారు. బతికే ఉండి మన పర్టికులర్ ఫిలిం నగర్లో మన సినీ రారాజుగా వెలుగొందిన వ్యక్తి ఇవాళ కృష్ణుడు విగ్రహం పెట్టారు. కృష్ణుడు విగ్రహం పెడతానికి దీన్ని మొత్తం చేసింది నందమూరి మోహన్ కృష్ణ గారు, నందమూరి మోహన్ రూప, నందమూరి కుటుంబం. సో వాళ్ళు చేశారు. ఇవాళ దీని గురించి పరుచూరు గోపాలకృష్ణ గారికి ఆయనకున్న అనుబంధం తెలుసు. అలాగే మాదల రంగారావు అబ్బాయి మాదల రవి గారు కానీ, ఇక్కడ అలాగే డివిఎస్ రాజు గారు అబ్బాయి డివికే రాజు గారు కానీ, అలాగే అట్టూరి పుండరీకాక్షి గారు అబ్బాయి అట్టూరి నాగేశ్వరరావు కానీ, ఆర్ఎఫ్సి ఉమామహేశ్వరరావు కానీ, పల్లికేశ్వరరావు, బాపిరాజు గారు, అలాగే బందర్ రాజు గారు, వీళ్ళందరూ వచ్చారంటే కేవలం ప్రేమతో వచ్చారు. సో అందుకని ఆయనకి మరణం లేదు. ఆయన ఎప్పుడు మనతోనే ఉన్నారు, మనతోనే ఉంటారు. మరణం లేని ఏకైక వ్యక్తి ఇప్పుడు మా మాణిక్ చెప్పాడు, ఆయన ఒక్కళ్ళే ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు గారు అంటే భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి. ఆయన ఒక అస్సాం వెళ్తే తండోపతండాల జనం, ఒక చండీగఢ్ వెళ్తే తండోపతండాల జనం, మద్రాసు వెళ్తే తండోపతండాల జనం. అలాంటి మహానుభావుడు ఇవాళ 102వ జన్మదినం జరుపుకుంటూ ఇలా ఇంకా ముందు కూడా ఉంటూ ఆయనని మనం స్మరించుకుంటాం మన అదృష్టంగా భావిస్తూ థ్యాంక్ యూ అని చెప్పినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వంలో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అని చెప్పి పెట్టి ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఏ మూలండా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎన్టీఆర్ అవార్డు పెట్టాలని చెప్పిన రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ అంచర్లకు కూడా వాళ్ళ మంత్రివర్గ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. అమ్మా మీకేం కావాలంటే బాబు తెల్లన్నం పెట్టు బాబు అన్నారు. అదే ₹2 పథకం. అలాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో గొప్ప కార్యక్రమాలు మనందరికీ చవి చూపించిన అన్నగారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు ఎక్కడో లేరు, మన మధ్యలో ఉన్నారు. ఈ పాటికి ఎక్కడో పుట్టే ఉంటాడు ఆయన, మన దగ్గరికి వస్తారు. ఆయన లేరనే చింత మనకు అవసరం లేదు. ఈ 102వ సంవత్సరం జన్మదినోత్సవ శుభ సందర్భంలో నాకు ఈ అవకాశం కల్పించినటువంటి నందమూరి ఫ్యామిలీకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. శ్రీ నందమూరి తారక రామారావు గారు 102వ జన్మదిన శుభాకాంక్షలు. ఆ మహానుభావుని చూసే భాగ్యం మాకు కూడా కలిగింది. కృష్ణా జిల్లా నిమ్మకూరి గ్రామంలో జన్మించినటువంటి మహానుభావుడు అదే కృష్ణా జిల్లాలో జన్మించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజుకి ఆ మహానుభావుడిని మేజర్ చంద్రకాంత్ అనే సినిమాలో రోజు పాదాభివందనం చేసేవాడిని నేను వెళ్ళి ఆయనకి. ఆయన నిజంగా ఆయనకి మరణం లేదు. ఆ మహానుభావుడికి జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్.